కొత్త రేషన్ కార్డులపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ శ్రీకారం చుట్టబోతుంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చే అవకాశాలు పరిశీలిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 89,99,000 కొత్త ఎగ్జిస్టెడ్ కార్డ్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో వాటికి మళ్ళీ అదనంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. సో దాదాపుగా 10 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 ఆదాయ పరిమితి, నగరాల్లో 2 లక్షల ఆదాయ పరిమితి పెట్టుకున్నారు. అలాగే వార్షిక ఆదాయ పరిమితిని కూడా 10 నుంచి 20,000 వరకు పెంచారు. ఇక 3 నుంచి 5 ఎకరాల్లో పొలము, అలాగే 7 నుంచి 7.5 ఎకరాలపు మెట్ట భూమి ఉంటా ఓకే అని చెప్తున్నారు. ఇక ఇప్పటికే దాదాపు 90 లక్షల వరకు కూడా రేషన్ కార్డులు ఉన్న పరిస్థితి. అదనంగా మరికొన్ని రేషన్ కార్డులు కొత్తగా మంజూరు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టబోతున్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సో దాదాపుగా 10 లక్షల మంది అప్లై చేసుకున్నారు. దీంతో ఇక 10 లక్షల మందికి ఇస్తే కనుక మొత్తంగా దాదాపు 1 కోటి రేషన్ కార్డులు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మా కరెస్పాండెంట్ విజయ్ ఉన్నారు. విజయ్, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఎట్లాంటి ప్రాతిపదికన కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు? రామదాస్, రైతు బంధు తరహాలోనే రైతు బంధు కూడా సంక్రాంతి నుంచే ఇస్తారన్నట్లుగానే కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను కూడా సంక్రాంతి నుంచే ప్రారంభించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల ఉభయ సభల్లో కూడా ప్రకటించారు. కొత్త రేషన్ కార్డులకు సుమారు 10 లక్షల దరఖాస్తులు కూడా వచ్చాయని చెప్పారు. అయితే ఇప్పటికే ఉన్న కార్డుల్లో అదనంగా సభ్యుల చేర్పులకు 26 లక్షల దరఖాస్తులు కూడా వచ్చాయని చెప్పారు. వీటిపైన కసరత్తు చేసి సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా చేయనున్నారు. గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు చేసి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఇక డిజిటల్ కార్డులను కూడా పంపిణీకి చర్యలు చేపట్టున్నారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అయితే రేషన్ కార్డు చాలా వాటికి కావాలంటే ప్రభుత్వాలు సాధారణంగా రెగ్యులర్ గానే అర్హత కలిగినటువంటి వారికి రేషన్ కార్డులు అందిస్తూ ఉంటాయి. అయితే తెలంగాణలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. రేషన్ కార్డులు జరిగి చాలా ఏళ్ళు అవుతా ఉంది. దీంతో చాలా మంది వీటి కోసం ఎదురు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన కూడా చేసింది. సంక్రాంతి పండుగ తర్వాత కూడా రేషన్ కార్డులు జారీ ప్రక్రియను ప్రారంభిస్తామని కూడా వెల్లడించింది. అంటే సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు కూడా అర్హులైన వారందరికీ కూడా లభించనున్నాయి. సో ప్రభుత్వం ఈసారి చిప్ టెక్నాలజీతో అంటే కొత్త రేషన్ కార్డులను కూడా ఒక చిప్ ని అమర్చి ఒక కార్డు రూపంలో, డిజిటల్ కార్డు రూపంలో కూడా జారీ చేయాలని చెప్పి కూడా భావిస్తా ఉంది. అంటే కార్డులోని చిప్ లో కుటుంబ సభ్యుల వివరాలు అందుబాటులో ఉండనున్నాయి. అయితే కార్డులో ఈ కార్డుల జారీ తర్వాతనే అవి ఎలా ఉంటాయో అనేటువంటిది కూడా మనం చూడగలుగుతాం. ఇందుకోసం ఆదాయ పరిమితి, ఇతర అర్హతలపైన కూడా అధికారులు కసరత్తు చేస్తా ఉన్నారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల ఆదాయ పరిమితిని పరిశీలించనున్నారు. గతంలో ఉన్నటువంటి మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు కూడా చేరినట్టుగా కూడా మనకు సమాచారం అయితే ఉంది. ఆదాయ పరిమితి కొంత పెంచాలని అధికారులు ప్రతిపాదించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. వారం లోపే రాష్ట్ర కేబినెట్ భేటీ కానున్నట్టు కూడా సమాచారం అయితే అందుతా ఉంది. శ్రీ రామదాస్, ఈలోగానే తాజాగా మార్గదర్శకాలను ఖరారు చేసేటి ప్రక్రియను కూడా సమర్పించనున్నారు. సో పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనల పైన మంత్రి మండలి చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది రామదాస్. అయితే రాష్ట్రంలో ఇప్పటికే 89.99 లక్షలు అంటే సుమారుగా 90 లక్షల వరకు కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో మొత్తం 2.82 కోట్ల మంది లబ్ధిదారులుగా ఉన్నారు. ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు వచ్చినటువంటి దరఖాస్తుల్లో కూడా ప్రతిపాదన ప్రకారం లబ్ధిదారుల సంఖ్య 20 లక్షలుగా ఉన్నది. సో రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో నిర్వహించేటువంటి ప్రజాపాలనలో కొత్త కార్డుల డిమాండ్ పైన కూడా అంచనా వేశారు. దాదాపు 10 లక్షలకు పైనే, ఈ 10 లక్షల పైచిలకు కూడా దరఖాస్తుల్లో ప్రతిపాదిత లబ్ధిదారుల సంఖ్య కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరిలో 32 లక్షలుగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ లబ్ధిదారులు. సో వీరికి ఈ కార్డులు, కొత్త రేషన్ కార్డులు కూడా ఈ రాష్ట్రంలో కనుక రేషన్ లబ్ధిదారుల సంఖ్య ఇవి ఇస్తే గనక, ఈ 32 లక్షలు ఇస్తే గనక 3.4 కోట్లు అవుతా ఉంది. అంటే ఈ రేషన్ కు సంబంధించినటువంటి లబ్ధిదారుల సంఖ్య అనేది రాష్ట్ర జనాభా 3.8 కోట్లు అని చెప్పి ఒక అధికారిక అయితే తెలిపారు. సో కేబినెట్ సమావేశంలో తర్వాత అలాగే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుమతి ఇవ్వనున్నట్లే కూడా తెలుస్తోంది. సో సంక్రాంతి పండుగకి అటు ఇటుగా ఈ ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే ఉందని పౌర సరఫరాల శాఖ నుంచి వస్తున్నటువంటి ఒక సమాచారం అయితే నెలకొంది రామదాస్. రైట్, థ్యాంక్ యూ విజయ్. సో కొత్త రేషన్ కార్డులు అయితే ప్రభుత్వం సంక్రాంతి నుంచి ఇవ్వబోతోంది. అప్లై చేసుకున్న వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. దాదాపు 10 లక్షల మంది అప్లై చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే దాదాపు 90 లక్షల వరకు రేషన్ కార్డులు ఉన్నాయి. అదనంగా మరొక 10 లక్షలు రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. 3 నుంచి 5 ఎకరాల్లో పొలం, అలాగే 7 నుంచి 7.5 ఎకరాల మాగాని ఉన్నా కూడా రేషన్ కార్డులకు అర్హులుగా చెప్తున్నారు. సో రేషన్ కార్డుల ప్రక్రియ జారీ సంక్రాంతి తర్వాత ఉండబోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000, నగరాల్లో 2 లక్షల ఆదాయ పరిమితిని రేషన్ కార్డులకు విధి విధానంగా ప్రకటించారు. అలాగే వార్షిక ఆదాయ పరిమితి 10 నుంచి 20 వేల వరకు కూడా పెంచిన పరిస్థితి కనబడుతుంది. సో కొత్త రేషన్ కార్డులు అయితే సంక్రాంతి నుంచి అందబోతున్నాయి. ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.